అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సంబంధించి నిన్నైతే మొత్తం కేజీకి సంబంధించి ఒక ముగ్గురుని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా మొత్తం లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం కేసు అన్ని కేజీఎస్ చేసి రావడం, అలాగే మొన్న మైనర్ బాలిక మీద అత్యాచారం జరగడం, నిజంగా విశాఖలో అయితే మటుకి ఈ అత్యాచారాలు అయితే మటుకి రోజు రోజుకి మనం వెలుగు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మనతో పాటు కేజీఎస్ సూపరింటెండెంట్ ఐవాని మేడం మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం ఈ సృష్టి టెస్ట్ బేబీ కేసులో మనం చూడొచ్చు, అది చాలా పెద్ద వివాదాస్పదంగా అయింది. ఈ నేపథ్యంలో కేజీహెచ్ సంబంధించి వైద్యులు ఒక ముగ్గురిని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఏమంటారు మేడం? ముగ్గురు కాదు, ఇద్దరు. ఒక ఆయన అయితే అంటే సస్పెండ్ అయిన విషయం మనకు అఫీషియల్గా ఏం కమ్యూనికేట్ అవ్వలేదు, మేము కూడా పేపర్లో చూసిన విషయమే. ఒక ఆయన అనస్థీషియా ప్రొఫెసరు, ఇంకొక ఆమె గైనకాలజిస్టు. అది మన పేపర్లో చూసి అర్థం చేసుకునే విషయమే. మాకు హైరప్స్ నుంచి ఇంటిమేషన్ అయితే లేదు. ఇంకా ఈ చిన్నపిల్ల గురించి అడిగారు. ఇది సీతందార్ ఏరియాలో సంబంధించి ఒక మైనర్ బాలిక. వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఇంకో ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు కూడా మైనర్లేట. సో వాళ్ళు ఎక్కడో అమ్మాయిని తీసుకెళ్లారని ఆ రోజు ఏదో సెలవు రోజు వాళ్ళ మదరు ఎక్కడికో చిన్నగా బయటకు వెళ్ళిందిట. వెళ్తే ఈ అమ్మాయి కూడా కొంచెం లో ఐక్యూ అమ్మాయి కాకుండా తన మాట కూడా కొంచెం స్పష్టత లేదు ఆ పాపకి. ఆ పాప మీద కొంచెం లైంగిక దాడి జరిగిందని వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే నిన్న మార్నింగ్ ఇక్కడ గైనిక్ వార్డుకి పట్టుకొచ్చారు ఆ పాపని. మా వాళ్ళ గైనిక్ వాళ్ళు ఎగ్జామిన్ చేసి అక్కడ వీళ్ళు స్వాబ్స్ అవి కొంచెం ఎలిమెంట్స్ తీస్తారు. అవన్నీ తీసిన తర్వాత వన్ స్టాప్ సెంటర్లో అడ్మిట్ చేస్తున్నారు. ఆ బేబీని చూడ్డానికే ఇవాళ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఇవాళ విజిట్ చేసి ఆ పాపతో కొంచెం మాట్లాడి డీటెయిల్స్ అవి తీసుకున్నారు. అయితే ఇది అవతల వాళ్ళు కూడా ఈ పాప మైనర్ బాలిక, అక్కడ అటెంప్ట్ చేసింది కూడా మైనర్ పిల్లలే, 8వ క్లాస్ అట్లా చదువుతున్నారని చెప్పారు. అయితే మేడం మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఈ పిల్లకి అదర్వైజ్ కాంప్రహెన్సివ్గా, ఈ పిల్ల కొంచెం లో ఐక్యూ కాబట్టి ఆ అమ్మాయికి తగినటువంటి స్కూలు ఎక్కడుందో ఏదో ఐడెంటిఫై చేసి, ఇవన్నీ వాడేమో అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అమ్మాయి సరైన స్కూలు అది కాకుండా అమ్మాయి లో ఐక్యూ ఉంది కాబట్టి కొంచెం అసెస్మెంట్ కూడా మేము పీడియాట్రిక్స్ నుంచి సైకియాట్రీ వాళ్ళందరినీ పిలిపించి ఓవరాల్గా ఈ అమ్మాయి హెల్త్ అసెస్ చేయమని మాకు ఇన్స్ట్రక్ట్ చేశారు. మేడం అసలు యాక్చువల్గా మన గైనిక్ వార్డులో అమ్మాయిని మైనర్ బాలికని తీసుకురావడం అయితే జరిగింది, పేరు చెప్పకూడదు. అయితే అసలు అటెంప్ట్ జరిగిందా లేదా అనేది మన గైనిక్ వార్డు నుంచి ఏమైనా అవకాశం వస్తుందా, తెలిసే అవకాశం ఉంటుంది? అంటే వీళ్ళు ఎగ్జామిన్ చేశారు, ఈ స్వాబ్స్ అవి పంపిస్తారు. ఆ స్వాబ్స్లో ఏంటుంటుందో దాన్ని బట్టి ఫైనల్ రిపోర్టింగ్ చేస్తారు. ఇప్పుడైతే ఏంటంటే అనుమానం ఉందా లేదని ప్రిలిమినరీ రిపోర్ట్ ఆ కన్సర్న్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇస్తారు. ఫైనల్ రిపోర్ట్ ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి ఈ స్వాబ్స్లో సిమ్ అనేది ఉందా లేదా ఫైనల్గా చూసిస్తూ ఉంటారు. మేడం ఈ అటెంప్ట్ చేసింది కూడా ఇద్దరు మైనర్ బాలురు అని తెలిసింది. వాళ్ళు ఎక్కడున్నారు మేడం? అది మరి పోలీస్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళ అండర్లోనే ఉంటుంటారు. మన దగ్గర లేరు. ఈ పాప అయితే మన దగ్గర ఉంది. ఈ పాప యాక్చువల్గా ఫిట్ ఫర్ డిశ్చార్జ్, అదర్వైజ్ యాక్టివ్గానే ఉంది. పెయిన్ అది కూడా ఏమి చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా ఇంకా అసెస్ చేయాలి, అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి కొంచెం ఐక్యూ స్టేటస్, ఆమె కొంచెం మాల్నరిష్డ్గా ఉంది. సో ఇవన్నీ విషయాలు చూడడానికి కోసం ఉంచాను. మేడం మానవతా దృక్పథంతో అసలు ఈ మధ్యకాలంలో ఈ అత్యాచారాలు ఇవి ఎక్కువైపోయాయి. ప్రతిదీ మనం కేజీహెచ్ వస్తాం, మీరు ఎన్నో చూస్తుంటూ ఉంటారు. ఏం చెప్తారు అసలు ఈ బాలికలకు కానీ లేదంటే సొసైటీ కానీ మీ సజెషన్ ఏంటి? ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్టు కాకుండా యూట్యూబ్లో రకరకాల వీడియోలు అవి చూడడం, సినిమాలు ఏదైనా కావచ్చు, ఇది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందేమో యూత్లో అనిపించేట్టుగా నాకు అనిపిస్తుంది. సో తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిని పెంచేటప్పుడైనా అమ్మాయిని పెంచేటప్పుడైనా. అబ్బాయిని పెంచేటప్పుడు కూడా వాళ్ళు యుక్త వయసులోకి వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ బిహేవియర్ తేడా అవి గమనించుకోవడం అనేది పేరెంట్స్ బాధ్యత. అది అలాగే ఆడపిల్లలు కూడా సాఫ్ట్ టచ్ ఏంటి, తర్వాత ఇటువంటి డిఫరెంట్ టచ్ ఏంటి. సో పిల్లలకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్తో ఒక భాగంగా ఇవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇంత ముందులా సమాజం అలా లేదు కాబట్టి ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళే తీసుకునేట్టు ఉండాలి. ఆడపిల్లలు కూడా
ఇది ఎబ్నార్మల్ బిహేవియర్ ఉందేమో అని సస్పిషన్ వచ్చేట్టుగా స్కూల్ టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ బాధ్యత ఎక్కువ తల్లికి ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఆడపిల్లకి ఎడ్యుకేట్ చేసుకోవాలి. అలాగే మగపిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అవన్నీ కూడా వాళ్ళు కూడా బాధ్యతగా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, వాళ్ళ ఫోకస్ అంతా ఏదో ఒక పర్టికులర్ యాక్టివిటీ, అందరికీ చదువే కానక్కర్లేదు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది అన్న ఫీల్డ్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎక్కువ ఫోకస్డ్గా తయారు చేయడం అనేది పేరెంట్స్ బాధ్యత. ఇది నా పర్వ్యూలో నా ఆలోచన. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ సృష్టి టెస్ట్ బేబీ కేసులో అయితే మొత్తానికి కేజీహెచ్ వైద్యులు అయితే మట్టుకు ఒక ఇద్దరికి అయితే ఆ సస్పెన్షన్ సంబంధించి మేమైతే విన్నాం. మాకు ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఆర్డర్లు అయితే రాలేదు. అయితే ప్రధానంగా నిన్న నగరంలో జరిగిన ఒక మూగ బాలిక, మైనర్ బాలిక అత్యాచారం కేసులో అయితే మట్టుకి మా అథారిటీలో ఉన్నారు. ఆవిడ గైనిక్ వార్డులో అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఆ స్వాబ్స్ అవన్నీ టెస్ట్ ల్యాబ్స్ అయితే పంపించడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఈ అటెంప్ట్ పాల్పడ్డారో వాళ్ళిద్దరూ కూడా మైనర్ బాలులు, వాళ్ళని అయితే పోలీస్ కస్టడీలో అయితే ఉన్నారు అని తెలుస్తుంది. ఏదేమైనా ఇలాంటి పునరావృతం కాకుండా దయచేసి ఈ సోషల్ మీడియాకి కానీ, మూవీస్ కానీ, టీవీస్ కానీ అట్రాక్ట్ అవ్వకుండా పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటి అగాత్యాలు జరగవని చెప్పి సూపరింటెండెంట్ మేడం వాణి అయితే మనకు తెలియజేస్తున్నారు. విశాఖలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్నగాక మొన్న చూస్తే ఒక మూగ బాలిక, మైనర్ బాలిక మీద ఇద్దరు మైనర్ విద్యార్థుల లైంగిక దాడి అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా లైంగిక వేధింపులు, అత్యాచారాలు అయితే రోజు మనం వింటూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే కేజీహెచ్లో కూడా లైంగిక దాడులకైతే ఒక మహిళ ఎదుర్కొంటుందని చెప్పి ఇటీవల బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా ఈరోజు వచ్చి కేజీహెచ్కి అయితే విచారణ అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇప్పుడు కేజీహెచ్ మొత్తం అంతా ఓవరాల్గా అయితే ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ అయితే కలవడం అయితే జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కేజీహెచ్ ఆసుపత్రిలో మహిళలపై లైంగిక వేధింపులు మనం ప్రస్తుతానికైతే మనం వింటున్నాం. గోప్యంగా అయితే జరుగుతుంది విచారణ. మహిళా కమిషన్ ఈరోజు అయితే వచ్చింది. అయితే ఎవరికి దేనికోసం వచ్చారని చెప్పి తెలియకపోవడం, మొత్తం ఆవిడ ఈ మోగ బాలిక అత్యాచారం చేసిన నేపథ్యంలో వచ్చారని చెప్పిన నేపథ్యంలో అయితే మరో కోణం ఏంటంటే కేజీహెచ్ ఆసుపత్రిలో మహిళలపై లైంగిక వేధింపులు కూడా ఆవిడ దాని మీద కూడా ఎంక్వైరీ అయితే చేశారు మొత్తంగా. అయితే ఈ విషయం ఎందుకు గోప్యంగా జరుగుతుంది విచారణ, ఎందుకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఈ సర్వత్రా విమర్శ అయితే ఎదుర్కొంటుంది కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి ఆధ్వర్యంలో కమిటీ అయితే విచారణ అయితే జరిగింది. విశాఖలో మహిళలపై పెరిగిపోతున్న వేధింపులు మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి. అలాగే మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడుల ఘటనలో మరొక ముందే తాజాగా వెలుగులోకి అయితే కేజీహెచ్ ఆసుపత్రిలో లైంగిక వేధింపుల అంశం అయితే బయటకు వచ్చింది. మనం ఇదే విషయం మీద కేజీహెచ్ సూపరింటెండెంట్ అయితే అడిగిన నేపథ్యంలో అయితే మొత్తం అటువంటిది ఏమీ లేదు ప్రస్తుతానికైతే అని చెప్పి మాట దాటే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఒక కేజీహెచ్ ఇంత ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానమైన ఇంత పెద్ద ఆసుపత్రిలో మహిళల లైంగిక వేధింపులు అంటే మటుకి నిజంగా ఇది చాలా తప్పిదమనే చెప్పాలి. నిజంగా ఈ నేపథ్యంలో ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు, అసలు ఎందుకు బయటకు రానట్లేదని చెప్పి ఇది సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి ప్రజలైతే మొత్తం బయట నుంచి చెప్తున్నారు. ఏదైనా ఈ మహిళా కమిషనర్ వచ్చి అసలు ఏంటి, దేని మీద ఈ విచారణ జరిపారు, అసలు ఏంటి అని చెప్పి చాలా గోప్యంగా దాస్తున్నారు. ఏదేమైనా ఎప్పటికైనా బయటకు రావాల్సిందే. ఏదేమైనా ఈ విశాఖలో మనం చూస్తున్న తరచుగా ఈ అత్యాచారాలు, ఈ అఘాయితాలు అయితే ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మొత్తానికి ఆ నేపథ్యంలో కేజీహెచ్ కూడా ఇది మొత్తం మీద పాకిందని చెప్పాలి. నిజంగా కేజీహెచ్ అసలు ఎవరి మీద లైంగిక వేధింపులు వచ్చాయి, ఎవరు చేశారని చెప్పి అంతా మొత్తం సర్వత్రా అయితే గోప్యంగా ఉంచుతున్నారు. ఈ గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని చెప్పి ఈ మొత్తం అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అయితే ఈ మహిళా కమిషన్ వచ్చి ఈరోజు మొత్తం అంతా చేశారు. అయితే అందరినీ విచారించారు. అలాగే ఈ మూగ మైనర్ బాలికను కూడా విచారించారు. ఆ నేపథ్యంలోనే కేజీహెచ్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం అంతా ఈ లైంగిక వేధింపులపై మొత్తం అంతా విచారణ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి గారి నేతృత్వం అయితే ఈ విచారణ అయితే జరిగింది. ఏదేమైనా ఇది బయటికి రావాల్సింది, ఎప్పటికైనా బయటికి రావాల్సి ఇది మొత్తం అంతా విషయం అయితే తెలియాల్సి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కేజీహెచ్ సూపరింటెండెంట్ అయితే మనం కలవడం అయితే జరిగింది. ఆవిడ ఇది అంతా గోప్యంగా జరుగుతుంది. మొత్తం ఈ విషయం అడిగితే దాటివేసే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా ఈ గోప్యంగా ఎంత గోప్యంగా వచ్చినా ఎప్పటికైనా బయటకు రావాల్సిన విషయం అయితే. ఈ నేపథ్యంలో ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు మొత్తం కంట్రోల్ అవ్వాలి. ఈ నేపథ్యంలో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి విశాఖ ప్రజలు పోలీస్ కమిషనర్ కానీ అలాగే కలెక్టర్ కానీ అయితే వీళ్ళైతే వేడుకుంటున్నారు.
ఇది విశాఖ అత్యాచారాలకు సంబంధించి విషయాలు. కెమెరామెన్ ప్రసాద్తో సుబ్రహ్మకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.